హాయ్, వెల్కమ్ టు బిందు వినోద్ ఛానల్. నేను ఎవరు అని చూస్తున్నారా? బిందు వాళ్ళ అత్తనండి. ఈరోజు సేమియా పులిహోర సింపుల్ గా ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. ఓకే, 1 కేజీ సేమియాకి క్వాంటిటీస్ చెప్తావా? 1 కిలో సేమియాకి ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. బిందు దాంట్లో వచ్చేసి ఆయిల్, పసుపు, ఉప్పు వేయాలి. సరే, బాగా బాయిల్ చేయాలి, తెల్లనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి కదా. ఇవి సన్న సేమియా కదా? రైస్ సేమియా అంటారు బిందు వీటిని. ఓకే, సన్న సేమియా, రైస్ సేమియా. సేమియా 50% ఉడకాలండి. కొనాలా? ఇలా చిల్లులు గుట్టకేసుకోవాలి బిందు. దీనిపైన ఒక చెంబుడు చల్ల నీళ్ళు పోసేసేయాలి. అప్పుడు మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది సేమియా. ఓకే, ఆరబెట్టుకోవాలి బిందు. దీంట్లో బాణలు పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి వేరుశనగపప్పు 50 గ్రాములు, పచ్చెనపప్పు 50 గ్రాములు, మినపప్పు 50 గ్రాములు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 5-6 ఎండుమిర్చి, 10 పచ్చిమిరపకాయలు చీలికలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 3 నిమ్మకాయలు పిండిన రసం కావాలి బిందు. ఫస్ట్ వేరుశనగపప్పు తీసుకోవాలి. ఒకవేళ పల్లీలు వద్దనుకుంటే ఆపేయచ్చు కదా? ఆపేయచ్చు. వేగాక పచ్చెనపప్పు వేసుకోవాలి. తర్వాత మినపప్పు. ఒకవేళ దీంట్లో జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. వేరుశనగపప్పు బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ముందు. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేయాలి. కొంచెం బాగా వేయాలి ముందు. ఇప్పుడు బాగా రెడ్డిష్గా వచ్చాయి కదా. ఈ 75% వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి ముందు. కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసేయాలి. బాగా వేగిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలి. ఓకే, అయిపోయినాక లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలి. చాలా వేసుకోవాలి. సేమియా వేసుకోవాలి. బాగా నీట్గా కలబెట్టుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత గుమగుమలాడే సేమియా పులిహోర రెడీ. చూస్తారు కదా, సేమియా పులిహోర ఇలా సింపుల్ గా చేసుకోవచ్చండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బిందు వినోద్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.